ఎల్బీ నగర్లో అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ మాస్దూర్ తెలంగాణ యూనియన్ సర్వసభ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రొఫెసర్ కోదండరాం. యూనియన్ అనేది మనకు రక్షణ కవచం. యూనియన్ లేకుండా కార్మికులు ఉండలేరు అన్నారు. వెల్ఫేర్ కమిటీ రద్దు యూనియన్ను పునరుద్ధరణ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రయాణానికి ఎటువంటి ఖర్చులు లేకపోవటం చేత వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయి. వాళ్ళు మరింత గౌరవంగా జీవించగలుగుతున్నారు. వాళ్ళ ప్రయాణాల మీద వాళ్లకు నియంత్రణ పెరిగింది. అన్ని విధాలుగా కూడా ఈ నిర్ణయం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకు కూడా ఇవాళ మంచి గుర్తింపు వచ్చింది తెలంగాణ వ్యాపితంగా. ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ఇందువల్ల ఇవాళ కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఏమంటున్నారంటే మా పాత్ర పెరిగింది ఇవాళ సమాజంలో అని సంతోషపడుతున్నారు. కాకపోతే ఇంత కీలక పాత్ర నిర్వహిస్తున్న మాకు గత ప్రభుత్వం గత పాలకుల హయాంలో బీఆర్ఎస్ హయాంలో రావాల్సినటువంటి ఆర్థిక భద్రతను ఆర్థిక ప్రయోజనాలను మేము సంపూర్ణంగా కోల్పోయినాం. డిఏలు రాలేదు, వేతన సవరణ జరగలేదు, 2 వేతన సవరణలు పెండింగ్లో ఉన్నాయి. అవిట్లో కొంతైనా ప్రభుత్వం తీర్చగలిగితే మేము ఇంకింత ఉత్సాహంతో పనిచేస్తామనే ఆలోచనతో ఉన్నారు.